హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ బిజీగా ఉండడం వల్ల నేను ఇంట్రాడేలు అవన్నీ ఆఫ్ చేసేసాను. ట్రేడ్స్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ F&O ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఆఫ్ చేసేసాను. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ, అది సైకలాజికల్ మైండ్ గేము. సో లిమిటెడ్గా ట్రేడ్ చేయడం అనేది ఉంటేనే మనం అందులో తీసుకొని వస్తాము. అందులో స్టాప్ లాస్లు అన్ని రూల్స్ పాటిస్తేనే అవుతుంది. లేదు అంటే ఒకేసారి 10 రోజులు క్యాపిటల్ మొత్తం బ్లో అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే ఆ ఎమోషనల్ కంట్రోల్ లేదనుకున్నారో, సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, నాలాగా నేను కూడా చాలా లాస్ అయ్యాను. సో దాని ద్వారాగా మళ్ళీ నేను ఫ్రెష్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ఐడియా ఉంది. కానీ తొందరపాటు అయితే లేదు, చాలా స్లోగా, కంగారు ఏం లేదు. పోయిందేదో పోయింది అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుందాం అనేది మనం చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని. సో తొందరగా ఒక మొక్కని నాటితే వెంటనే అది 6 నెలలు 1 సంవత్సరం దాకా పడుతుంది చిన్న మొక్క పెద్దది అవ్వడానికి. సో అలాగే మనం కూడా మన ఓపికని పెంచుకోవాలి. సో ఆ ఓపిక బిల్డ్ చేసుకోవడానికి నాతో ట్రావెల్ చేయాలనుకుంటే నన్ను రెగ్యులర్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనము కొంత ఇది ఆప్షన్స్ కంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఫస్ట్ జర్నీని మనం బిల్డ్ చేసుకోవాలని, మన బేస్ వేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్రాడే స్టాక్స్ సైడే మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. తర్వాత స్టాక్ అనాలిసిస్ అనేది రెగ్యులర్గా చేద్దాము, కానీ ప్రస్తుతానికైతే మనం స్టాక్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 స్టాక్స్ అనేవి మనము ఇవి చాలా స్ట్రాంగ్ స్టాక్స్. లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, సో మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. టాప్ 100 కంపెనీస్ని సెబీ డిఫైన్ చేసింది లార్జ్ క్యాప్ కంపెనీస్ అని. అదంటే 20,000 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ అని. మిడ్ క్యాప్ అంటే 5,000 to 20,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటే దాన్ని మిడ్ క్యాప్ అని. సో అది 101 to 250 కంపెనీస్ నిఫ్టీలో. సో అదేవిధంగా ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీ అంటే 251 ఆన్వర్డ్స్, ఇంకా మిగతా ఉన్న కంపెనీలన్నీ మనకు స్మాల్ క్యాప్ కంపెనీస్. సో మార్కెట్ క్యాప్ కంపెనీలు అంటే 50,000 లోపు, 50,000 crores కంటే తక్కువ ఉన్నవి స్మాల్ క్యాప్. సో ఇందులో మనకు రిస్క్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది ఏది లార్జ్ క్యాప్లో. సో స్లైట్లీ రిస్కియర్, తర్వాత కొద్దిగా రిస్కియర్ ఉంటుంది స్మాల్ క్యాప్లో. అదే వాలటైలిటీ అనేది లెస్ ఉంటుంది లార్జ్ క్యాప్లో. సో మోడరేట్ వాలటైలిటీ ఉంటుంది, అదే ఇక్కడ మోర్ వాలటైలిటీ ఉంటుంది. అదే లిక్విడిటీ అంటే బాగా లిక్విడిటీ ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది, కొద్దిగా లెస్గా ఉంటుంది లిక్విడిటీ అనేది. గ్రోత్ అనేది ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది, మనకి ఇక్కడ మోడరేట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మోర్ గ్రోత్ అనే పొటెన్షియల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్స్లో మనకి టీవీఎస్ మోటార్, టాటా మోటార్స్, మారుతి, బజాజ్ ఆటో, మహీంద్రా, హీరో, ఐచర్ అనేది ఉంది. సో కెమికల్స్లో యూపీఎల్, తర్వాత కమ్యూనికేషన్లో ఎయిర్టెల్, తర్వాత కన్స్ట్రక్షన్లో చూసుకుంటే మనకి L&T, లార్సన్ అండ్ టర్బో, అల్ట్రాటెక్, తర్వాత శ్రీ సిమెంట్, ఆదిత్య బిర్లా సిమెంట్, తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్లో టైటాన్ కంపెనీ, తర్వాత కొన్ని కంపెనీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎనర్జీలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, భారత్ గెయిల్. తర్వాత ఇటు ఫైనాన్షియల్లో చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, కోటక్ బ్యాంక్, ICICI బ్యాంకు, SBI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. సో అదేవిధంగా ఇక్కడ మనకు డైవర్సిఫైడ్లో అంటే ఇదే. సో ఇందులో మనకు డైవర్సిఫైడ్ అంటే రిలయన్స్ అన్ని డైవర్సిఫైడ్గా ఉంది కాబట్టి డైవర్సిఫైడ్ సెక్టార్లు పెట్టేశాను. సో FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో సో మనకి HCL హిందుస్థాన్ యూనిలివర్ కార్పొరేషన్, తర్వాత ITC, నెస్లే, బ్రిటానియా. ఇప్పుడు హెల్త్ కేర్లో చూసుకుంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, అరబిందో ఫార్మా. సో అదేవిధంగా ఇక్కడ మెటల్స్లోకి చూసుకుంటే టాటా స్టీల్, JSW, వేదాంత. సో అదేవిధంగా ఇక్కడ అదర్స్లో చూసుకుంటే ఏషియన్ పెయింట్స్. సర్వీసెస్లో డీమార్ట్. సో తర్వాత టెక్నాలజీస్లో చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా, TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, ఇన్ఫోసిస్, HCL టెక్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే సపోజ్ ఇక్కడ మనకు ఆటోమొబైల్ సెక్టార్లో మనము టాటా మోటార్స్ చూసుకున్నాం అనుకో. సో అది మనకు ఇప్పుడు 20% డిస్కౌంట్లో ఉంది. సపోజ్ 100 రూపాయలకి మనకి ఈ హై చూసుకుంటే హై నుండి ఇప్పుడు మనకు ఇక్కడ క్లియర్గా 34 రూపీస్ డిస్కౌంట్లో ఉంది ఆల్ టైమ్ హై నుండి. సో ఇది రైట్ టైము సో ఇన్వెస్ట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్గా. ఎవరికైతే క్యాపిటల్ ఎక్కువ ఉంటుందో సో ఇక్కడ మనకి ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియా నుండి మన బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ అదే ఏరియాకి వచ్చి ఈ ఏరియా దగ్గర ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ అయితే మనకి కొంత డిస్కౌంట్లో ఉంది. సో ఇక్కడ ఇప్పుడు 791 దగ్గర ఉంది మార్కెట్. సో ఇంకా కరెక్ట్గా అని అంటే 734 దగ్గరికి కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది.
సో ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మార్కెట్ అయితే మనం రైట్ టైంగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ ఇది కూడా బ్లూ చిప్ స్టాకు. సో ఇక్కడ నుండి మనకి డిస్కౌంట్లో 26% దొరుకుతుంది. సో రూ. 100కి 74 రూపాయలలో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇంటూ డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఇక్కడ మనం క్యాపిటల్ని కొంత యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేసేసి మనకి ఇక్కడ నుండి 20% అప్ వచ్చిందనుకో. సో 20% అప్ అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ పడుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంటే బెటరు. సో మార్కెట్ ఎవరైతే కొద్దిగా ఇంకా డిస్కౌంట్కి వస్తే ఫాలో అయితే తీసుకుంటాను అనుకుంటారో, సో వాళ్ళు ఎవరైతే మంచిగా ఈ ఏరియా దాకా మనకి 18%, 19%కి ఇక్కడ తీసుకొని మళ్ళీ ఈ ఏరియాలో సెల్ చేయడానికి మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిలయన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మనం రేపు తీసుకుంటే 20% డిస్కౌంట్లో మనం ఎంట్రీ అయినట్టు. సో ఇంకా కొద్దిగా ఫాల్ అయితే మనం ఈ ఏరియాలో తీసుకున్నట్టు. సో ఇక్కడైతే సపోర్ట్ అవుతుంది. సపోర్ట్లో మనకు చాలామంది ఇక్కడ బిగ్ క్యాండిల్ తోటి బయ్యర్స్ అయితే ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి మనం ఇంకా 20% ప్రాఫిట్ తోటి మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. సో మనం కొద్దిగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇది మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఈ బ్లూ చిప్ స్టాక్స్ని మనం చూద్దాము. సో ఇక్కడ మనం ఒక ₹1,00,000 మనం ఏ విధంగా లాంగ్ టర్మ్ డెలివరీ ఇన్వెస్ట్ చేస్తూ ఇంట్రాడే చేయడం అనేది ఒక ప్లానింగ్ అనేది నేను చేస్తున్నాను. సో అది నన్ను ఫాలో అవ్వండి, నేను కూడా ట్రై చేస్తున్నాను. సో హిందుస్థాన్ యూనిలివర్ అనేది సో మంచి 20% డిస్కౌంట్లో నడుస్తుంది. 2445 ఒక 6 స్టాక్స్ తీసుకున్నాం అనుకో, 15,000 ఇందులో పెట్టండి. అనుకో రిలయన్స్ ₹1,265 నడుస్తుంది ఒక 10 స్టాక్. సో ఈ విధంగా ఏవైతే బ్లూ స్టాక్స్ ఉన్నాయో ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, తర్వాత టాటా మోటార్స్, తర్వాత అరబిందో ఫార్మా, తర్వాత గోడ్రేజ్, మ్యారికో, ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్. నిఫ్టీ 50లో టాప్ స్టాక్స్. ఇక్కడ 1 lakh వరకు మనం ఇన్వెస్ట్ చేద్దాము. సో ఈ ఇన్వెస్ట్ చేసిన దాన్ని మనము ఇంట్రాడే కూడా క్యాప్చర్ చేయాలి అనే దానికి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఒకటేమో ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసేసి ఇంట్రాడే ట్రేడ్ చేయడం ఎలా అనేది, అదేవిధంగా జీరో లాస్ స్ట్రాటజీలో మనకు ఎలా చేయాలనే దాన్ని చూస్తే ఇక్కడ మనకు ఒక ప్లాన్ చేసాము ఇది. సో ఇది లాంగ్ టర్మ్కి ఈ విధంగా మార్కెట్ ఇక్కడ చూసుకుంటే, సో ఒకసారి మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకో, పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో ఎప్పుడైతే మనం డెలివరీలో మనం తీసుకుంటాము, సో ఒక 10 పాయింట్లు పైకి వెళ్ళింది అంటే మనం సెల్ చేస్తాము. అదే క్వాంటిటీ ఇంట్రాడేలో, ఎంటీఎంలో, మార్కెట్ ఇంట్రాడే డే 2లో 920కి. సో దాన్ని మళ్ళీ మనము ఆ ఇంట్రాడేలో ఒకవేళ మార్కెట్ ఫాల్ అయిందనుకో, మనం ఆ ప్రాఫిట్ని తీసుకుందాము. లేదు మార్కెట్ కొద్దిగా ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళింది అనుకో, లాస్ బుక్ చేసేసి ఆ రోజుకి లాస్ ఇంట్రాడేది ఇది ఎలాగో క్యారీ అవుతుంది. ఇంట్రాడేకి మనకి తక్కువ అయిపోతుంది. మనకి 9,000 ఐటీసీకి వస్తే సో 1,500, 2,000 లోపలనే మనం ఇంట్రాడే చేయొచ్చు. అంటే మనం ఇది క్యాప్చర్ చేస్తున్నాం. ఈ డెలివరీని స్లోగా నెల 2 నెలలకి మనం దీన్ని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాము. ఈ ఇంట్రాడేలో ఫాలో అవుతుంటే మనం ఇంట్రాడేలో ఇది క్యాచ్ చేస్తుంటాం. మరి ఇమ్మీడియట్గా మార్కెట్ ఇక్కడ నుండి ఫాలో అవ్వకుండా ఇటు పైకి పోయిందనుకో, ఆ రోజు లాస్ బుక్ చేస్తాము. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే చేయము. ఇక్కడ అంటే ఒకవేళ 494 వచ్చినప్పుడే నెక్స్ట్ ఇంట్రాడే చేస్తాము, ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి. సో ఈ విధంగా ఇంట్రాడే మనము క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. లాంగ్ రన్ని మనం క్యాచ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఈ జీరో లాస్ స్ట్రాటజీలో చూసుకున్నట్టు సపోజ్ హిందుస్థాన్ యూనిలివర్ ఉంది. సో మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము. సో ఈ హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్ చేస్తే మనకి ఇంట్రాడే కొంత 1 డేలోకి ఇక్కడ కొంత ప్రాఫిట్ వస్తుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ డెలివరీలో ఉన్నాం కాబట్టి మనం మార్కెట్ ఇటు పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఆ ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, పైకి వెళ్ళింది. సో ఇక్కడైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో లాంగ్ టర్మ్లో ఇది ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ మార్కెట్ మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. కొద్దిగా చిన్న పాయింట్స్ వచ్చినా అంటే మనం ఎంతైతే బై చేసామో అంతే సెల్ చేసాము అనుకో, ఇంట్రాడేలో మనకి ఎంత వస్తే అంత. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ 1 వే ర్యాలీ చేసుకుంటుందో మళ్ళీ ఈ ఏదైతే క్యారీ ఉందో సో ఇది ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మనకి రెసిస్టెన్స్ ద్వారా మనకు చిన్న ఇంట్రాడేలో కొద్దిగా చిన్నపాటిది అంటే మనం ఏదైతే దీన్ని క్యాప్చర్ చేస్తాం ఇంట్రాడేలో మనం కొంత తక్కువ క్యాపిటల్ తోటి. సో ఇది బై సైడ్ది వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మనము ఇక్కడికి వెళ్ళింది, సో వీటికి వెళ్ళిన తర్వాత మనం సెల్ చేసామనుకో, కానీ మార్కెట్ పైకి వెళ్ళింది, సో ఇది లాస్ బుక్ చేసుకుంటాము. కానీ ఇది ఆల్రెడీ బయింగ్లో మనకి ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది. సో మనం ఈ ఏరియాలో మళ్ళీ సెల్ చేయము, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళింది కదా, లాస్ బుక్ చేసాం. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా వెళ్ళిన తర్వాతనే మళ్ళీ సెల్ చేయడం. అంటే మనకి ఆ లాజిక్ని అప్లై చేస్తూ చేయాలి. సో ఈ విధంగా చూద్దాం.